వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 3 చక్రాలు కలిగిన ఎలక్ట్రిక్ వెహికల్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ఇది వ్యవసాయ పనులకైతే అనుకూలంగా ఉంటుంది. కంపెనీ పేరు వచ్చేసి SUF సూపర్ స్పోర్ట్స్ ఈ బైక్ కింద వీళ్ళు రిలీజ్ చేశారు. కంపెనీ పేరు వచ్చేసి SUF. దీని బండి పేరేమో స్పోర్ట్స్ ఈ బైక్ కింద వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది వ్యవసాయ పనులకి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అందులో బ్యాటరీ ఛార్జింగ్ 10%, 20%, 50%, 60%, 100% అయితే వాళ్ళు డివైడ్ చేశారు. లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు అదైతే మధ్యలో బ్లింక్ అవుతుంటుంది. ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాము అనేది కూడా డిస్ప్లేలో క్లియర్గా అయితే చూపిస్తారు వీళ్ళు. ఈ వెహికల్ అయితే గంటకి 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి లైసెన్స్ అయితే అవసరం లేదు. నేను మొదట చెప్పాను కదా, ఇది అగ్రికల్చర్ పనులకి, వ్యవసాయ పనులకి, చిన్న చిన్న లగేజ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 19 amps, 20 amps, 25 amps. మన కన్వీనియంట్ని బట్టి మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మోటార్ పవర్ కూడా వచ్చేసి 3 వేరియంట్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 600 watts, 800 watts, 1000 watts. అంటే మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాము రోజు అని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి బ్యాటరీ పవర్ని బట్టి, మోటార్ పవర్ని బట్టి కాస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు 80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే 20 amps, 20 amps బ్యాటరీ కలిగి 800 watts మోటార్ పవర్ కలిగిన వెహికల్ తీసుకుంటే అది మనకి 80 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. లేదు నేను 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తాను అనుకుంటే 19 amps 600 watts మోటార్ పవర్ కలిగినది మనం తీసుకుంటే సరిపోతుంది. లేదు నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను, 100 కిలోమీటర్ల వరకు నాకు కావాలి అనుకుంటే 25 amps బ్యాటరీ కెపాసిటీ కలిగి 1000 watts మోటార్ పవర్ కలిగిన వెహికల్ తీసుకుంటే ఇది మనకి 100 కిలోమీటర్ వరకు ఇస్తుంది. అంటే వెహికల్ అయితే సేమ్, బ్యాటరీ పవర్, మోటార్ కెపాసిటీ అనేది వాళ్ళు చేంజ్ చేస్తారు మన రిక్వైర్మెంట్ని బట్టి. అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని బట్టి మన కాస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటుంది. మనం దీన్ని కొనుక్కునేటప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎంత తీసుకుంటే మనకి మన అవసరం బట్టి సరిపోతుంది అనే దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారు. మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు. 19 కానీ 20 amps కానీ 25 amps కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు. మోటార్ పవర్ అనేది 600, 800, 1000 3 వేరియంట్స్లో అయితే మనకు దొరుకుతుంది. ఇది మనకి ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. దీనికి ఒకటి ఫుట్ బ్రేక్, మన కాలు కింద బటన్ ప్రెస్ చేస్తే బ్రేక్ ఆగిపోతుంది. సెకండ్ ఏమో హ్యాండ్ బ్రేక్, హ్యాండిల్కి ఒక బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. అది ప్రెస్ చేసినా మన వెహికల్ అనేది ఆగిపోతుంది. 2 టైప్స్లో ఇచ్చారు వీళ్ళు. జస్ట్ లైక్ మనము ట్రాక్టర్కి ఉంటుంది కదా, ట్రాక్టర్కి, బస్సులకి హ్యాండ్ బ్రేక్ అది కాలు కింద ఉంటుంది కదా, అట్లా పెట్టారు దీనికి. ఆ విధంగా అయితే వీళ్ళు సిస్టమ్ అరేంజ్ చేశారు. ఇది వెహికల్ అయితే ఇది వెహికల్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి వెనకాల పెద్ద బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్లో మనం లగేజ్ చేసుకోవచ్చు. దానికి ఇంక అడిషనల్గా మనకి ఫ్రంట్లో ఒకటి బాక్స్ అయితే అరేంజ్ చేస్తారు, ఫిక్స్డ్ బాక్స్. అది ఫ్రంట్ సైడ్లో మనకి లగేజ్ బాక్స్, అందులో కూడా మనం లగేజ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. దీనికి ఇంకా మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది 3 వేరియంట్స్ కలర్లో అయితే వస్తుంది. బ్లూ ఒకటి, అండ్ లైట్ గ్రీన్ ఒకటి, అండ్ రెడ్ కలర్ ఒకటి. ఈ విధంగా అయితే మనకు వాళ్ళు వెహికల్ అయితే వాళ్ళు సప్లై చేస్తారు. ఫ్రంట్ లైట్ వచ్చేసి LED లైట్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ఫ్రేమ్కి ఫిక్స్ అయ్యే నార్మల్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ వెహికల్ అనేది చైనాలో లభిస్తుంది. ఈ కాస్ట్ కూడా ఒక్కొక్క ప్రొవిన్స్ని బట్టి, ఒక స్టేట్ని బట్టి కాస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటుంది.
ఇది నా ఉద్దేశం ప్రకారం వ్యవసాయ పనులకు వీళ్ళు బాగా ఉపయోగిస్తారు. డైలీ మనము జస్ట్ లైక్ మనం మార్కెట్లో కొంతమంది కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అట్లాంటి వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాడతారు, వ్యవసాయ పనులు చేసే వాళ్ళు వాడతారు. రెగ్యులర్గా కూరగాయలని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తక్కువ అమౌంట్లో తక్కువ బరువుతో ఉన్న వాటిని షిఫ్ట్ చేయడానికి ఈ వెహికల్ అయితే వాడతారు. ఇది అన్నమాట ఈ వెహికల్ గురించి. SUF కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన సూపర్ స్పోర్ట్స్ బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.